వెల్కమ్ బ్యాక్. ఇందిరా పార్క్ దగ్గర లంబాడ పోరాట హక్కుల పోరాట సమితి మహాధర్నాలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ప్రళయం చూద్దాం. వెంకటేశ్వర రెడ్డి గారు ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా ఎల్హెచ్పిఎస్ నాయకులు కోట్యా నాయక్ గారు, చందర్ నాయక్ గారు, భరత్ చవాన్ గారు, అశోక్ నాయక్ గారు, భిక్షం నాయక్ గారు, దశరథ్ నాయక్ గారు, అదేవిధంగా సేవాలాల్ సేన మా తమ్ముడు సంజీవ్ నాయక్ గారు, మరి ఉద్యమకారుడు ఉస్మానియా యూనివర్సిటీలో నాడు తెలంగాణ కోసం పోరాటం చేసి నేడు మన గిరిజనుల కోసం పోరాటం చేస్తున్న గిరిజన చైతన్య వేదిక అధ్యక్షులు డాక్టర్ కరాటే రాజు నాయక్ గారు, శరత్ నాయక్ గారు, మోతీలాల్ నాయక్ గారు, రాణా ప్రతాప్ గారు, రాజు రాథోడ్ గారు, మా సోదరీమణి మాజీ ఎంపీపీ చారులత గారు, ఓయూజేఏసీ రవీందర్ రాథోడ్ గారు, సోమేష్ జాదవ్ గారు, కళాకారుడు భిక్షు నాయక్ గారు, అదేవిధంగా ఉపాధ్యాయ జేఏసీ ట్రైబల్ జేఏసీ చంద్రకాంత్ గారు, ఇంకా చాలా మంది ఉన్నట్టున్నారు. మరిగా వేదిక మీద ఉన్న పెద్దలు, ముఖ్యంగా హమారే మా కల్వకుర్తి నాయకులు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్న గోలి శ్రీనివాస్ రెడ్డి అన్న గారు, ముఖ్యంగా రాష్ట్రం నలుమూలల నుంచి ఎల్హెచ్పిఎస్ ఆధ్వర్యంలో ఇచ్చిన మా గోరూబియా, భాయి, యాడి, బాపు, రామ్ సేన్ అందరికీ రామ్ రామ్. అయితే ఈరోజు ముఖ్యంగా నాకు పాత రోజులు గుర్తొస్తా ఉన్నాయి. ఇదే ప్రాంతంలో ఇదే ఇందిరా పార్క్ దగ్గర ఎల్హెచ్పిఎస్ ఆధ్వర్యంలో చాలా ధర్నాలు అయ్యేటి తెలంగాణ రాకముందు. అప్పుడు నేను ఎమ్మెల్యేగా వచ్చి మాట్లాడేటోని, హమారా తండామే హమారా రాజ్, మా తండాలు గ్రామ పంచాయతీలు కావాలని లంబాడి హక్కుల పోరాట సమితి సంవత్సరాల తరబడి పోరాడింది, ఎన్నో ఉద్యమాలు చేసింది. నేను అనేక సార్లు ఇక్కడ వచ్చి ఇదే ఇందిరా పార్క్ దగ్గర మా తండాలు గ్రామ పంచాయతీలు కావాలి, హమారా తండామే హమారా రాజ్ అని చెప్పి పోరాటాలు చేసినాం. కానీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలే. రాజశేఖర్ రెడ్డి గారు మాట ఇచ్చి తప్పాడు, రోషయ్య గారు పట్టించుకోలేదు, కిరణ్ కుమార్ రెడ్డి పట్టించుకోలేదు. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన తండాలను గ్రామ పంచాయతీలు చేసింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. ఒకటి కాదు, రెండు కాదు, 3000 తండాలు మనం చేసుకోవడం జరిగింది. 3146 తండాలను గ్రామ పంచాయతీలు చేసి మీ తండాలో మిమ్మల్ని సర్పంచులు చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ గారిని గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే ఎల్హెచ్పిఎస్ కు చాలా పెద్ద పోరాట చరిత్ర ఉన్నది. లంబాడి హక్కుల పోరాట సమితి అనేక ఉద్యమాలు చేసింది, అనేక పోరాటాలు చేసి ఆ తండాలు గ్రామ పంచాయతీలు కావాలని గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాడినటువంటి సంస్థ ఎల్హెచ్పిఎస్. ఇవాళ అదే ఎల్హెచ్పిఎస్ ఆధ్వర్యంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీ మీద సమర శంఖాన్ని పూరిస్తా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఇది ధర్నా కాదు, ఇది గిరిజనుల ఆత్మ గౌరవ పోరాటం, మా లంబాడీల ఆత్మ గౌరవ పోరాటం. ఎందుకంటే మా గిరిజనులు మాటిస్తే మాట తప్పరు. రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చాలా మాటలు ఇచ్చిండ్రు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చేవెళ్లలో బహిరంగ సభ పెట్టి అనేక హామీలు గుప్పించారు. వాళ్ళ మాటలు నమ్మి కాంగ్రెస్ ఓటేసిన పాపానికి ఇవాళ పామై కాంగ్రెస్ పార్టీ కాటేస్తా ఉన్నది. ఎందుకు ఈ మాట అంటున్నా? చేవెళ్ల డిక్లరేషన్ లో అప్పుడు ఏం చెప్పిందో మీ అందరికీ తెలుసు. తండాకు కాంగ్రెస్ నాయకులు వచ్చి చేతులు జోడించి మమ్మల్ని గెలిపించండి, మేం గెలిస్తే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేస్తాము అన్నారు. కానీ గెలిచినాక ఏం చేసిండ్రు? ఎన్నికల ముందు చేతులు జోడించిండ్రు, గెలిచి గద్దెనెక్కినాక లంబాడీల చేతులకు బేడీలేసి జైళ్లలో పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏమడిగిండ్రు మా లంబాడీలు? మా భూములు గుంజుకోకు, మా భూముల మీద బతుకుతున్నాము, తాతలు తండ్రుల నుంచి వచ్చిన భూములను నువ్వు గుంజుకోకు రేవంత్ రెడ్డి అంటే
ఆడవాళ్ళని చూడకుండా గర్భిణీ స్త్రీలను చూడకుండా అర్ధరాత్రి తండాల మీద పోలీసులను పంపి వాళ్ళ మీద దాడి చేసి మా లంబాడి బిడ్డలను 45 మందికి బేడీలేసి జైల్లో పెట్టిన చరిత్ర ఈ రేవంత్ రెడ్డిది, కాంగ్రెస్ పార్టీది. మర్చిపోతామా? నువ్వు చెప్పిందేంది? ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో ఆనాడు మీరు గుర్తు తెచ్చుకోండి, కేసీఆర్ గారు మాటిచ్చి ఆడపిల్ల పెళ్లికి ₹1,00,000 ఇస్తా అంటే కళ్యాణ లక్ష్మి కింద ₹1,00,000 ఇచ్చిండు. ముందు ఆ పథకం ప్రారంభమైందే మా ఎస్టీల కోసం, మా గిరిజనుల కోసమే కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పెట్టిండు. తర్వాత మెల్లమెల్లగా అందరికి ఇచ్చిండు. మొదలు ఎవరికి ఇచ్చిండు? ఎస్టీలకు. మా మాజీ మంత్రి గారు సత్యవతి రాథోడక్క గారు వచ్చారు, దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆనాడు కేసీఆర్ గారు మా లంబాడీలు ఆడపిల్లల్ని నమ్ముకుంటున్నారు, మా లంబాడీలకు అండగా ఉండాలని కళ్యాణ లక్ష్మి పథకాన్ని కేసీఆర్ గారు తెచ్చారు. ఎస్సీ ఎస్టీలకే ముందు కళ్యాణ లక్ష్మి ఇచ్చారు, తర్వాత మెల్లమెల్లగా అందరికి ఇచ్చిండు. ఆ పథకం ప్రారంభమైందే మన కోసం. ఏం చెప్పింది కాంగ్రెస్? కేసీఆర్ ₹1,00,000 ఇచ్చిండు, మేం గెలిస్తే తులం బంగారం కల్పిస్తామన్నారు. వచ్చిందా ఎవరికన్నా? మా చెల్లెలు చెప్పాలి, వచ్చిందా? ఎవరికి రాలే. ఆ కళ్యాణ లక్ష్మి కూడా పిల్లలు పుట్టినాక వస్తున్నది. కేసీఆర్ ఉన్నప్పుడు చెప్పని వస్తుండే, కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక పిల్లలు పుట్టినాక కూడా కళ్యాణ లక్ష్మి వస్తలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కిట్టు పనిచేసింది. ఆనాడు కేసీఆర్ పెళ్లికి సాయం చేసిండు. మీ బిడ్డ కాన్పు కోసం పోతే సర్కార్ దవాఖానల కాన్పు చేసి కడుపు నిండా అన్నం పెట్టి కేసీఆర్ కిట్ ఇచ్చి ₹13,000 ఇచ్చి తల్లిని పిల్లని ఇంటికాడ దించిండు నాడు కేసీఆర్. ఇప్పుడు వస్తుందా కేసీఆర్ కిట్టు? కేసీఆర్ కిట్ వస్తలేదు. ఆనాడు చేవెళ్ల డిక్లరేషన్ లో చాలా విషయాలు చెప్పారు. 30 నెలలైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, ఒక్కటన్నా అమలైందా? ఒక్కటన్నా? ఏం చెప్పింది చేవెళ్ల డిక్లరేషన్ లో? మన పోడు భూములకు, మన ప్రభుత్వ భూములకు, అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామన్నది కాంగ్రెస్ పార్టీ. ఎవరికన్నా ఇచ్చిందా ఈ రాష్ట్రంలో పట్టాలు? ఎస్సీలకు ఎస్టీలకు అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి పట్టాలు ఇవ్వలేదు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక 50,000 ఎకరాలు ఎస్సీ ఎస్టీల భూములు లాక్కున్నాడు. పరిశ్రమల పేరిట బడా బడా కార్పొరేటర్ల కోసం, కంపెనీల కోసం ఎస్సీ ఎస్టీల 50,000 ఎకరాల భూములు గుంజుకున్న చరిత్ర రేవంత్ రెడ్డిది. చెప్పిందేమో పట్టాలు ఇస్తా అన్నాడు, పట్టాలు ఇవ్వలేదు. కానీ 50,000 ఎకరాల ఎస్సీ ఎస్టీ భూములు లాక్కున్నాడు. నా భూములు ఎందుకు లాక్కుంటారయ్యా అని మా లంబాడీలు తిరగబడితే బేడీలేసి జైళ్లలో పెట్టిన రేవంత్ రెడ్డికి మనం అందరం గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి అనుకుంటుండు నేను కొడంగల్ గెలిచినా అని. కొడంగల్ మా లంబాడీల ఓట్లతోనే గెలిచినావు బిడ్డ. ఆ లంబాడీలే నువ్వు బేడీలు వేసినావు, కానీ నిన్ను మర్చిపోము. నువ్వు వేసిన బేడీలు మర్చిపోము. తప్పకుండా ఈ లంబాడి బిడ్డలే రేపు కొడంగల్లో నీకు రాజకీయ సమాధి కట్టారని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. అరే నువ్వు ఏం చేసినావు నాయన? 10వ తరగతి పాస్ అయితే 10,000 ఇస్తాను, ఇంటర్మీడియట్ పాస్ అయితే 15,000 ఇస్తాను, డిగ్రీ పాస్ అయితే 25,000 ఇస్తాను, పీజీ పాస్ అయితే ₹1,00,000 ఇస్తాను, పిహెచ్డీ చేస్తే 5 లక్షలు ఇస్తా అన్నావు. ఎవరికన్నా ఒక్క లంబాడి కన్నా ఇచ్చిండా? ఎంతమంది పిల్లలు ఈ సంవత్సరం 10వ తరగతి పాస్ అయింది? మన పిల్లలు ఇంటర్ ఎంతమంది పాస్ అయిండు? మరి కాంగ్రెస్ పార్టీ ఎస్టీ డిక్లరేషన్ లో, చేవెళ్ల డిక్లరేషన్ లో మీరు 10 పాస్ అయితే 10,000, పీజీ పాస్ అయితే 1,00,000, డిగ్రీ పాస్ అయితే 25,000. మరి ఒక్కరికన్నా ఇచ్చిండా? ఇవాళ ఒక్కరికి కూడా ఇయ్యలే. అదే చేవెళ్ల డిక్లరేషన్ లో ఏం చెప్పిండ్రు? 4 ఐటీడీఏలు కొత్తగా ఇస్తామన్నారు. మైదాన ప్రాంతాల్లో ఐటీడీఏలు పెట్టమన్నారు. కొత్త ఐటీడీఏ పెట్టలే, కానీ ఉన్న ఐటీడీఏలకు కూడా ₹1 కూడా ఇస్తలేడు. ఐటీడీఏలు అటుకెక్కినాయి, మూలకు పడ్డాయి, నిధులు లేక నీరసించిపోతున్నటువంటి పరిస్థితి ఇవాళ ఐటీడీఏల్లో ఏర్పడ్డది. మన కాంట్రాక్ట్లలో 12% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు. మీరు సివిల్ కాంట్రాక్ట్లు కానీ అన్ని రకాల కాంట్రాక్ట్లలో ఎస్టీలకు 12% రిజర్వేషన్ అన్నాడు. మరి ఒక్క కాంట్రాక్ట్ అన్న వచ్చిందా? నీ బామ్మర్ది సృజన్ రెడ్డికి వచ్చింది, కానీ మా లంబాడీలకు మాత్రం ఒక్కలకు కాంట్రాక్ట్ రాలే. నీ బామ్మర్దికి వచ్చినాయి కాంట్రాక్టులు, కానీ ఎన్నికల ముందేమో లంబాడీలకు 12% రిజర్వేషన్ ఇస్తా,
విద్య ఉద్యోగాల్లోనే కాదు నేను కాంట్రాక్టులలో కూడా ఇస్తా అని చెప్పిండు. కానీ ఈ రోజు వరకు కూడా ఒక్కరికి కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి అదే విధంగా మాస్టర్ మైండ్